జూన్ 2వ తేదీన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుక ఘనంగా నిర్వహించబోతా ఉన్నారు. దానికోసం మరి ప్రభుత్వం కూడా కొన్ని ప్రణాళికలు సిద్ధం చేస్తా ఉన్నది. మరి ప్రసంగానికి కానీ, అమరవీరుల స్తూపం వద్ద కానీ, అట్లనే ట్యాంక్ బండ్ వద్ద కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని పెద్దెత్తుగా అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతా ఉంది కాబట్టి మరి దాన్ని గ్రాండ్ గా చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది. దానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని కూడా ఇన్వైట్ చేస్తా ఉన్నారు. మరి ఆ తరుణంలో 10 సంవత్సరాలు ఏదైతే మరి అధికారంలో ఉన్నదో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఆ సీఎం ఎవరైతే ఉన్నారో కేసీఆర్ కూడా ఆహ్వాన లేఖ పంపినట్టు మనకు ఒక ప్రధానంగా వార్త కనపడతా ఉన్నది. ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ కు సీఎం ఆహ్వాన లేఖ, ఆవిర్భావ వేడుకలకు రావాలని విజ్ఞప్తి. జూన్ 2న నిర్వహించనున్న రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు మాజీ సీఎం కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. వ్యక్తిగతంగా లేఖ రాయడంతో పాటు ఆహ్వాన పత్రికను కూడా ఆయనకు పంపారు. ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు హర్కర్ వేణుగోపాల్, డైరెక్టర్ అరవింద్ సింగ్ సీఎం సూచనల మేరకు ఆహ్వాన పత్రికను అందించేందుకు కేసీఆర్ సిబ్బంది కార్యాలయ ఆఫీసర్లతో సంప్రదింపులు జరపగా ఫామ్ హౌస్ లో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. దీంతో ప్రభుత్వ ప్రోటోకాల్ సలహాదారు మార్కర్ వేణుగోపాల్ ఫామ్ హౌస్ కు వెళ్లి స్వయంగా ఆహ్వానాన్ని సీఎం రేవంత్ రాసిన లేఖను అందజేయనట్లు తెలిసింది. అంటే కేసీఆర్ కు ఆహ్వాన లేఖనైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే పంపించడం జరిగింది. ఈ జూన్ 2న ఆవిర్భావ ఖచ్చితంగా ఈ ప్రోగ్రాంలు ఏవైతే ఉన్నాయో అందులో పాల్గొనాలి. ఎందుకంటే ఉద్యమంలో ఉన్నాడు. మరి ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి 10 సంవత్సరాలు సీఎం గా చేసిండు. మరి ఇక నేను చేయబట్టే తెలంగాణ వచ్చింది అన్నాడు కదా. అందుకే పిలకపోతే ఎట్లుంటది తెలంగాణ బాబు, తెలంగాణ జాతి పిల్లలు అని చెప్పుకుంటారు కదా. మరి ఆ నేపథ్యంలో సీఎం రేవంత్ కూడా మరి అపోజిషన్ లో ఉన్న కూడా పెద్ద లీడర్ ఆయననే కదా ఇప్పుడు. మరి ఆయనకి తెలంగాణ కోసం పోరాటం చేసిందో ఆయన సాగు నోట్లే తలగా వీటి బయటకు వచ్చిండు కదా. కాబట్టి ఇయ్యకపోతే పబ్లిక్ అనుకోరా. నువ్వు మొత్తం మనసులో ఏదో కుట్ర పెట్టుకునే మా సీఎం కు, మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వాన పత్రిక కార్యకర్తలు కోపంగా గట్లా అని చెప్పేసి అవన్నీ అనుకోవద్దని చెప్పి మరి వెళ్తాడా ప్రశ్న కూడా ఇప్పుడు మరి వెళ్తాడా? సరే ఆహ్వానాల పత్రిక ఇచ్చారు, సరే ఈ కార్యక్రమాల హాజరవుతాడా లేదో చూడాలి. మన 2వ తారీఖు లేదంటే లేదు మాది మేమే చేసుకుంటాం తెలంగాణ భవన్ దగ్గర మరి ఏదైనా కార్యక్రమాలు పెట్టుకునే అవకాశం ఉన్నదా? అయితే మనం చూస్తా ఉన్నాం ఒక 3 రోజులు ప్లాన్ చేస్తా ఉన్నట్టు కూడా మనకు తెలిసింది. బీఆర్ఎస్ వాళ్ళు తెలంగాణ భవన్ వద్ద ఈ ఏవైతే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు ఏవైతే ఉన్నాయో మరి వాటిని ఒక 3 రోజులు ప్లాన్ చేయాలన్నట్టు వాళ్ళ ఒక ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తా ఉన్నది. మరి మొత్తానికి జూన్ 2న సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానాన్ని మన్నించి మరి వెళ్తారా లేదా అనేది మనం చూడాల్సి ఉంది.